నేను ఆ రోజే చెప్పిన కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ చెప్పిన నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది ఏదైనా ఊరికి పోయినావా ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కా చెల్లెలను అడిగినావా 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగా అలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నాం నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు 56,000 చిన్న చిన్న కారణాలతో నువ్వే కోర్టుల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు లేకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు ఉద్యోగాలు చేస్తున్నావు ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినావు అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదా నీకు అప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట గ్రాఫ్ తగ్గిందంటే ఏంది ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి హత్యా రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా ఇక చాలా అప్రూవ్ ఇంకేం కావాలి మీకు అందుకనే మీ ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు ఈ పార్టీ మేము వచ్చినప్పటికెళ్ళి వచ్చిన 2వ రోజు 3వ రోజుకెళ్ళే మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం ఒక్కసారి అసెంబ్లీకి రాలే ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్నా మా బట్టి గారు ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు మా గ్రాఫ్ తగ్గిందంట అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నీతో ఏం కాదు దీన్ని కూడా మేము సహించేయలేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఇంటెలిజెన్స్ అంటే కిరాయి హత్యలతోని ఈ ఉదయం పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషను సంవత్సరం చేసుకుంటాడంట మీరు చూసింది అసలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు దోసుకున్నావు కాళేశ్వరం పేరు మీద దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు ఒక ఉద్యోగం ఇవ్వలేదు వామన్ రావు భార్య భర్త లాంటి వాళ్ళని ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టన పెట్టుకున్నావు చాలా సీరియస్గా చెప్తున్నాం హత్యా రాజకీయాలు మానుకోండి రాజకీయాల్లో హింసకు తావులేదు మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతాడు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా ఊరూరు తిరిగినావు కదా మరి ఎందుకు 16 సీట్లలో గుండు సున్నా వచ్చింది నీకు
నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా నీ కొడుకు